जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज नरंजना। यशोदानंदन व्रज नरंजना। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज नरंजना। यशोदानंदन व्रज नरंजना। तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज नरंजना। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। यशोदानंदन व्रज नरंजना। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। Hare Krishna
Krishna Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada Jaya Jaya Gurudev 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 Jaya Jaya Gurudev Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Gaura Premanande Hari Hari Bol महाविष्णु जड़ं तत्सर्वतोमुखं नरसिंहं जिभीषणं भद्रं मृत्यु नमाम्यहम् Hare Krishna హరే కృష్ణ. థ్యాంక్ యూ అభి. హరే కృష్ణ. ఎప్పట్లాగే మనం ఇండియాలో ఉన్నా గానీ, మన భారతదేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా గానీ మన వాతావరణాన్ని అంటే మనం ఉన్న చుట్టుపక్కలంతటిని ఆధ్యాత్మికంగా ఉత్తేజపరచాలి అంటే కొన్ని మార్గాలే ఉన్నాయి. అందులో కీర్తన ఒకటి. సో అలాగా అభి చక్కగా మనందరికి కీర్తన చేసి మనందరినీ ఆధ్యాత్మికంగా ఉత్తేజితులను చేశాడు. చాలా చాలా థ్యాంక్స్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హ్యాపీ నరసింహ చతుర్దశి. నరసింహ చతుర్థి. థ్యాంక్ యూ. మీరు చూడగలుగుతున్నారా? ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి పిక్చర్ పెట్టాము. చూస్తున్నారు అందరికి. సో భక్తులందరికీ ఈ రోజు నృసింహ చతుర్దశి శుభాకాంక్షలు. చాలా చాలా ముఖ్యమైన అద్వితమైన రోజు ఈ రోజు. ఎందుకంటే నరసింహస్వామి అవతరించిన రోజు. సో చాలా అద్భుతం, చక్కగా చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ మేమున్న ఊర్లో అంటే బెల్వ్యూలో గుళ్ళో నరసింహస్వామి విగ్రహ స్థాపన కూడా చేశారు. ఈ రోజే చేశారు. సో నిన్న అంకురార్పణ చేశారు, ఇవాళ ఉదయము హోమం చేశారు, తర్వాత అభిషేకం చేశారు, విగ్రహ ప్రతిష్టాపన చేశారు. చాలా చాలా అద్భుతమైన రోజు. నాకు తెలిసి భారతదేశంలో ఈ రోజు అనగా ఆదివారం నృసింహ చతుర్దశి. సో మీ అందరికీ హృదయపూర్వక నృసింహ చతుర్దశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ మళ్ళీ జాయిన్ అయినందుకు మాకు అగైన్ మేము మా నుంచి కూడా కృతజ్ఞతలు. అదృష్టంతో మాదే ప్రభు. నిన్న కాస్త వాగ్వివాదాలు కాస్త ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఈ రోజు మరి మా ఫ్రెండ్ రాలేదు, కానీ ఈ రోజు మా మామయ్య గారు కె వెంకటరాములు గారు
జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా సికింద్రాబాద్ ఏరియా నుంచి జాయిన్ అవుతున్నారు మిమ్మల్ని. నమస్కారం మోయ్ గారు. హరే కృష్ణ. ఐ థింక్ మొన్న లాస్ట్ వీక్ కూడా కొద్దిసేపు జాయిన్ అయినట్టున్నారు. నేను చూడలేదు, నేను గమనించలేదు, కానీ ఈ రోజు అవుతున్నారు. Okay. సో మాయ గారు మీకు తెలుసలేదో, వీళ్ళందరూ మన నరేష్ ప్రభు వాళ్ళ ఊరు నుంచి అనమాట. చాలా మంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ కోసం క్లాసులు పెడుతున్నారు ఆయన. ప్రతి వారం 2 సార్లు శనివారం, ఆదివారం కలిసి ఇలా భాగవత కాలక్షేపం చేస్తూ ఉంటాం అనమాట. అలాగే నన్ను కేవలం కొంచెం గెస్ట్ గా పిలిచారు ఒక 2 సార్లు. మేబీ ఈ క్లాస్ తర్వాత భయపడిపోయి ఇంకెప్పుడు నన్ను దగ్గర రానియరేమో గానీ, సో ఇవాళ నాకు దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను అంతే మాయ గారు. థ్యాంక్స్ ప్రభు. అభి వెళ్ళిపోయాడా ప్రభు? అభి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఓకే బాగా చేశారు ప్రభు. జస్ట్ ఇందాక తను హీ వాస్ ట్రైంగ్ టు విష్ కదా ప్రభు నరసింహ చతుర్దశి. నరసింహ చతుర్దశి శ్లోకం చేశాడు. తర్వాత ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. అదే చెప్పాడు కదా ఇందాక. బాగా చెప్పాడు ప్రభు. జస్ట్ చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, బట్ వెళ్ళిపోతే పర్వాలేదు ప్రభు. బట్ ఎవరైనా ఆన్సర్ తెచ్చుకొని, నరసింహ చతుర్దశి కదా ఈ రోజు, నరసింహ అవతారము అవతరించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? What is the importance of Narasimha Chaturdashi? No. My question was, what is the main reason behind Narasimha Deva's appearance? Oh, reason behind Narasimha Deva's appearance. ఆయన ఎందుకు అవతరించారు నరసింహస్వామి? Oh. అంటే చాలా కారణాలు ఉండొచ్చు. దీనికి కరెక్ట్ సమాధానం, తప్పు సమాధానం అలాంటి ఏమి ఉండవు. ఎన్నో కారణాలు ఉన్నాయి. మీకు తోచి మీరు చెప్పండి. So, Narasimha Dev comes in many different forms. Like Lord Vishnu comes in many different forms to restore Dharma when the Dharma is lost and protect his devotees. So, like Prahlad Maharaj, he was one of his very great devotees. So when he was in trouble, very big trouble, like Hiranyakashipu was putting him, like giving him poison, throwing him off cliff, throwing weapons at him, making him getting stepped by lion, elephant, going into a bout of boiling oil. All of those things that are very bad, but Prahlad just like depended on the Lord, and then he got it. But the reason was, like, for example, if like you can picture it like an example would be like, for example, my father, Naresh Prabhu, if he wanted, if let's just picture him as Narasimha Dev, or like God in general. Okay. So if I was like in great danger, or like getting attacked, okay, like being like, he wouldn't just stay there. Oh, I'll just get another child. Everything's all right. Yeah, he would never say like that. Try to do something. Yes, no. To intervene. Yes, correct. So that is like how Narasimha Dev protects the devotee. So his main appearance was, Very good. So Abhi చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ హీస్ టెల్లింగ్ ఎ మీనింగ్ ఆఫ్ ఏ శ్లోక. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో అభి తన ఆన్సర్ ని అలాగే స్టార్ట్ చేశాడు అనమాట. ఏమన్నారంటే, దుష్టులు శిక్షించడానికి, ఆయన భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు తీసుకుంటారు. అలాగే నరసింహ అవతారం కూడా తీసుకున్నారు అని చాలా చక్కగా చెప్పాడు. ఎగ్జాంపుల్ అంటే చాలా బ్రీఫ్ గా, చాలా క్లుప్తంగా ప్రహ్లాద వృత్తాంతం అంతా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. థ్యాంక్స్ అభి. యాక్చువల్ గా నువ్వైతే చాలా బాగా చెప్పావు. నేను సామాన్యంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, దీనికి ఆన్సర్ యూ కెన్ ఫాలో, రైట్? తెలుగు చెప్తుండేది అభి, ఓకే రైట్? యూ కెన్ ఫాలో మీ, రైట్? No, Prabhuji, he doesn't understand Telugu. Okay. So I'm just appreciating your answer, Abhi. What I'm saying is, when I ask this question, typically the answers people they give are, usually they say that, oh, because Hiranyakashipu is so powerful, he's such a scary demon, to kill him Narasimhadeva appeared. అంటే దుష్ట శిక్షణ కోసం వచ్చాడు అని చెప్తారనమాట. కొంతవరకు నిజమే, కానీ నిజంగా చూస్తే
రాక్షసుని సృష్టించాలన్నా ఏమైనా స్వామి ఆయనగా స్వయంగా రావక్కర్లేదు. లార్డ్ డజంట్ హ్యావ్ టు కమ్ బై హిమ్సెల్ఫ్ జస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ బ్యాడ్ elements, right? He's so powerful. He can just do this by any means, by his energies, by his agents. Easily could have done. కానీ నరసింహావతారం ఏంటంటే it is one avatar where the Lord came just for the sake of one little boy. That's it. Can you imagine? Like, the Lord is so powerful. He's so busy. He has so many things to do. Like, he's just amazing. How can he come just for a small kid? And that's what he did actually. అంటే వేరే రీజన్స్ చాలా ఉండొచ్చు, హిరణ్యకశిపు ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, కానీ మెయిన్ గా వచ్చింది మాత్రం ప్రహ్లాదుడి గురించే. ప్రహ్లాదుడు ఎవరు? ఒక చిన్న బాబు, రైట్? హీఈస్ ప్రాబబ్లీ అబౌట్ 5 years old ఆర్ సంథింగ్. దెన్ అవి చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళ నాన్నగారు ఒక రాక్షసుడు కావడంతో అతనికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రతిబంధకాలు, అవరోధాలు, ఎన్నో శిక్షలు, చాలా వాటికి గురి చేశాడనమాట. అన్నిటినీ ప్రహ్లాదుడు నవ్వుతూ స్వీకరించాడు. ఎందుకనంటే ఆయనకి భగవంతుడి మీద ఉన్న అపారమైన నమ్మకం, భక్తి. కాబట్టే ఆయన పిలిస్తే స్తంభంలోంచి కూడా రాగలిగాడు స్వామి. అఫ్ కోర్స్ స్వామి అన్ని చోట్ల ఉన్నాడు. మనందరికి తెలిసిందే, లైక్ విష్ణు సహస్రం చదివే వాళ్ళకు తెలుసు. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు, అలా మొదలు పెడతాం కదా మనం సహస్రనామాలు. కాబట్టి స్వామి అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆయన భక్తుడు, ప్రియ భక్తుడు అయిన ప్రహ్లాదుడి మాటని నిజం చేయడం కోసము ఆయన స్తంభం నుంచి కూడా వచ్చాడనమాట. అది కూడా ఒక అద్భుతమైన రూపం. మీరు చూస్తున్నారు కదా, మీరు చూసే పిక్చర్ ఇది ఏంటంటే, ఇది ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఈయన అలాగే మన మాయాపూర్ ఉంది కదా, అంటే మన భారతదేశంలో కలకత్తాకి కొంచెం దూరంలో ఉన్న మాయాపూర్ లో ఉన్న వెలిసిన స్వామి అనమాట. సో అక్కడ చాలా చక్కగా ఆయన్ని ఆరాధిస్తారు. సో అద్భుతమైన రూపం. అలాగే మన టెంపుల్లో కూడా ఇక్కడ బెల్విలో ఈ రోజు నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో కాదు, కొద్దిగా శాంత రూపంలో ఉంటారు. ఆయన్ని ప్రతిష్ఠించారు ఇవాళ. సో చాలా మంచి రోజు. థ్యాంక్స్. అవి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చెప్పమ్మా అవి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. Prabhuji, don't we have this deity at our temple, like Samamish temple? Like this exact, like, look, we have Yes. Ugra Narasimha at our temple? No. We don't have Ugra Narasimha in our Samamish temple. So what we have in Samamish temple is very similar to what was installed today in Bellevue. Lakshmi Narasimha. So it's called Lakshmi Narasimha, or you can also say Prahlad Narasimha. So of a very, so this form is also there in the US, in West Virginia. So there is a place called New Vrindavan. You might have heard of it. It's in the state of West Virginia. So there also it is, I don't know exactly same or not, but it's very similar in the same way. Like it's a huge Ugra form, like in a very beautiful, ferocious form, and he's being worshipped in West Virginia also. But in order to do that, you have to do like a lot of time of worship, Correct. like Yes. elephant parade every single day. Yes, correct. Yeah, you're right. What అవి చెప్తున్నది ఏంటంటే, ఉగ్ర నరసింహ స్వామిని ఆరాధించాలి అంటే దానికి కాస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా కష్టం. అవును, ఎస్ అవి, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. అండ్ దట్స్ వాట్ దే బీన్ డూయింగ్ ఇన్ వెస్ట్ వర్జీనియా ఆల్సో. ఎస్, బట్ ఇట్ ఈస్ నాట్ కామన్. ఎస్, యు ఆర్ రైట్. దట్స్ వై దే డోంట్ పుట్ హిమ్ దట్ కామన్లీ ఇన్ టెంపుల్స్. But then why would they do it? Because like in where? comes with You mean lot in West Virginia or in Mayapur? in West Virginia. In West Virginia, yeah, because by the way, if you get a chance, you must try to convince your parents to take you to West Virginia, because it's a very beautiful temple. It's not just a temple, it is spread across in many acres. We've been there more than 10 years ago. You know what we found sometimes? We used to find white peacocks going around like in the natural habitat. They are not in a cage or anything. They're just going around and they're cooing and all that. It is such a beautiful place. But anyway, coming to your question, ఎందుకంటే అక్కడ ఒక డెడికేటెడ్ సన్నిధి ఉందన్నమాట. దిస్ ఎ డెడికేటెడ్ డీటీ ఆఫ్ నరసింహ భగవాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమామిష్ టెంపుల్ అనుకో, రాధా నీలమాధవ్ ఉంటారు, సీతారామ లక్ష్మణ్ హనుమాన్ ఉంటారు, గౌరనిత్తాయ్ ఉంటారు. వాటితో పాటుగా అదే ఆల్టర్ లో నరసింహస్వామి ఉంటారు. అలా కాదనమాట వెస్ట్ వర్జినియా. ఎలాగంటే నరసింహస్వామి బై హిమ్సెల్ఫ్ ఒక హ్యూజ్ టెంపుల్ ఉందన్నమాట. అందుకని చేయగలుగుతారు అట్లాగా వాళ్ళు. So they can do it. It's not wrong, but you have to be very careful when you do it. So that's why it's not commonly done. So like if you make a bit, like even a small mistake, it's like yeah. I mean, the intention is not to scare people. It's not like, no, oh, you did a mistake, then that's it, you're doomed. Not like that. But the thing is, such a power comes with
certain instructions, certain daily routines. So unless one is not ready to take it up, it's better they don't do it. So it's like that. That's all. It's not to scare people away. So because the Lord is very, very merciful, there is nothing to be scared about him. Well, again, when Narasimhadev appeared, everybody was super scared. Like, they say that even like, Devatas, everybody was super scared. Only Prahlad, like, he was falling in love with Lord, even in the form of this Ugra Rupa. So that is the power of devotion. So there is nothing to be afraid of, but still, yes, there are some differences also. ప్రభుజీ Nice. ప్రభుజీ మనం ఎక్కువ తెలుగు మీద ఫోకస్ చేద్దాం. Yeah, అభికి అర్థం కాదని చెప్పానంతే ప్రభు. Thank you, Abhi. Welcome. Thank you. Welcome. Thank you. సో ఎప్పట్లాగనే ప్రతిసారి మనం క్లాస్ మొదలు పెట్టేప్పుడు మంగళాచరణ ప్రార్థన అంటూ చేస్తాము. మీరు చూస్తున్నారు, ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మరొక్కసారి అందరికీ నమస్కారాలు, అందరికీ హరే కృష్ణ. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ నరసింహ జయంతి కాబట్టి మీకు చాలా బిజీ కూడా ఉంటది అనుకుంటున్నాను. ముందు పోను. సో మనం క్లాస్ ని తొందరగా పూర్తి చేద్దాము. కాబట్టి మీరు కూడా నరసింహ జయంతి ఆ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాల్పంచుకోవచ్చు. హరే కృష్ణ. సో మళ్ళీ మామూలుగా మనం క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరికైనా ఏమైనా అడిగేది ఉంటే అడగండి. అది చూసుకుని ఇప్పుడు మళ్ళీ మన క్లాస్ కి వెళ్దాం. మనం ఇవాళ 7 కి షార్ప్ గా క్లోజ్ చేద్దాం ప్రభుజీ. అవునా ప్రభు? అంటే సరిగ్గా 30 minutes ప్రభు. ఓకే ప్రభు, విల్ ట్రై. మినిట్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫినిష్ అయిపోయినా. కరెక్ట్ బ్రో. లెట్ us go. సో నిన్న ఒక క్లాస్ మనము చేసుకున్నాము. సో కైండ్ ఆఫ్ కొద్దిగా మొదలు పెట్టామంతే. ఏమిటంటే అసలు అకర్మ అంటే ఏమిటి, అకర్మ ఎందుకు చేయాలి, సుకర్మ ఆర్ వికర్మ వాటితోనే మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు, అలా అనుకుంటూ కొద్దిగా మొదలు పెట్టాము. సో నేను పవర్ పాయింట్కి వెళ్తున్నాను. ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మత అధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్తారనమాట. అంటే దీని సారాంశం ఏంటంటే, కాబట్టి నువ్వు ఒక యోగి అవ్వాలి అర్జున అని చెప్తున్నారనమాట. సో కనీసం ఫస్ట్ యోగి అవ్వు. ఫస్ట్ అది ఏమని చెప్తున్నారంటే, కర్మభ్యస్ అంటే ఒక పని చేసే వ్యక్తి, అతని కంటే యోగి దానికంటే ముఖ్యము ఒక జ్ఞాని కంటే అధికం ఒక తపస్వి. కాబట్టి నువ్వు ఒక యోగివి అవ్వాలి అని చెప్తున్నారు అన్నమాట కృష్ణుడు. సో అప్పుడు ఒక న్యాచురల్ గా ఒక ప్రశ్న వస్తుంది, ఎవరికైనా ఒక సందేహం వస్తుంది అనమాట. అసలు యోగి అంటే ఎవరు, ఎలా అవుతారు అని అలా మొదలు పెట్టాం మన క్లాస్. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ క్లోజ్ చేసి ఎందుకు రావట్లేదు ఇది. ఓకే, పనిచేస్తుంది ఇప్పుడు అని చెప్తారనమాట. కానీ ఒక్కొక్కసారి మనం యోగి అంటే ఎవరు తెలుసుకునే ముందు యోగి ఎవరు కాదో తెలుసుకోవాలి. ఇది మనం లాస్ట్ వీక్ జస్ట్ కొద్దిగా స్టార్ట్ చేసాము. ఇలా కొంతమంది కొన్ని విన్యాసాలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ వ్యక్తి వెనక అలా చూస్తే మీరు ఒక గోనె సంచి పరిచి ఉందన్నమాట. దానిపైన అందరూ వచ్చి పోయే వాళ్ళందరూ కాస్త రూపాయి నాణాలు అట్లా వేస్తుంటారు. దానికోసం మాత్రమే చేస్తున్నారు. ఇలా చేసేది యోగా ఎందుకు అవుతుంది అని ప్రశ్న అనమాట. ఆబ్వియస్లీ యోగా కాదు.
అలాగే మీరు పుస్తకాల్లో చూస్తే ఎన్నో రకాల యోగాలు ఉన్నాయన్నమాట. అట్లా చైర్ యోగా అని, క్యాట్ యోగా అని, ఆఫీస్ లో చేసే యోగా అని, ప్రసవం సరిగ్గా జరగాలి అనే దానికోసం ఒక యోగా అని, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ యోగాలా? కాదు, ఇవి కాదు యోగా అంటే. ఎందుకంటే యోగా అనేది కేవలము భౌతికంగా మనం కాస్త ఆరోగ్యంగా, కాస్త ఫిట్ గా ఉండడం కోసం చేసేది మాత్రమే యోగా కాదు. అవి కూడా ముఖ్యమే. అవి కూడా దానికి కూడా ఒక ఉపయోగం ఉంది. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. కానీ అది మాత్రమే యోగా కాదనమాట. అలాగని ఇలాగ తపస్సులో కూర్చుండిపోయి మొత్తం ఎముకలు బయటికి తేలేంతగా మొత్తం అంతా జీర్ణం అయిపోయేట్టుగా ఇలా ఈ పిక్చర్ లో చూస్తున్నారు కదండి. ఈ రకంగా చేసేది ఒక రెనెన్సియేట్ అంటారనమాట. అది కూడా యోగా కరెక్టే, బట్ సరిగ్గా అది కూడా కాదనమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే యోగి అంటే వాళ్ళకి ఒక అద్భుతమైన ఆ ఏమంటారు మాయలు, మర్మాలు వస్తాయి, అదే యోగా అనుకుంటారనమాట. కానీ అది కూడా కాదు. సో మామూలుగా యోగా అంటే ఏంటంటే, యోగా అన్న పదము యుజ్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. ఏమిటంటే అది ఒక జీవాత్మని భగవంతుడితో సంధానము చేయగలిగేది మాత్రమే యోగా అన్నమాట. సో ఇంకొక రకంగా చూడాలంటే ఆ ఏదైతే ధర్మబద్ధంగా అయి ఉంటుందో అలాగని ఆ అంటే ఏమీ ఒక ఇంట్రెస్ట్ లేకుండా కాకుండా చాలా ఆసక్తిగా, చాలా కార్యాచరణ ఏదో చేస్తామో, ఎలా చేస్తాం మనం అది? ఒక పరమాత్మ జ్ఞానంతో నడిపించబడుతుంది కదా! అలాంటి ఒక జీవిత గమ్యాన్ని చేరడమే ఒక పరమార్థం అని అనుకుని, ఆ ప్రేరేపణతో ముందుకు వెళ్ళేదే యోగా అన్నమాట. సో దాన్ని యోగా అంటారు. అలాగే మనకి భగవంతుడితో ఆల్రెడీ ఒక సంబంధం ఉంది. కొత్తగా మనం ఏర్పరచుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే మనము ఆ సంబంధాన్ని, ఆ బంధాన్ని మర్చిపోయామన్నమాట. ఏ పని చేయడంతో అయితే మనకి కోల్పోయిన ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించడం సాధ్యపడుతుందో, ఏదైతే దేనితో అయితే మనం తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామో దాన్నే యోగా అంటారనమాట. ఓకే అండి, అర్థమైందా అండి యోగా అంటే సుమారుగా ఎవరికైనా? అలాగే ఇదే అకర్మ అన్నమాట. ఇదివరకు మనం చూసాం కానీ గుర్తుందా? కర్మ, వికర్మ, అకర్మ అని అకర్మ మాత్రమే చేయాలని. సో అలాగా ఈ యోగం చేయడమే ఒక అకర్మ అన్నమాట. దాన్నే అకర్మ అంటారనమాట. సో యోగి అనేవాడు బేసికలీ ఏం చేస్తాడంటే వాళ్ళ జీవితాన్ని, అంటే వాళ్ళు చేసే ప్రతి కార్యకలాపాన్ని కూడా ఈ దైవ సంబంధాన్ని పునఃస్థాపించడానికి ఉద్దేశించి మాత్రమే ఆ రకంగా తన ప్రతి కార్యాన్ని, తన ప్రతి చర్యని మలుచుకునేవాడు వాడు మాత్రమే యోగి అవుతాడనమాట. సో అది యోగి అయితే, సో ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. భగవద్గీతలో మనకి చెప్పబడిన ఈ 4 ముఖ్యమైన యోగాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటేంటంటే కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం. సో ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. కానీ మనం సరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ వేరు వేరు కాదు. కానీ ఒక నిచ్చెన ఉందనుకోండి, ఆ నిచ్చెనకి మధ్యలో స్టెప్స్ ఉంటాయి కదా, పదాలు ఉంటాయి కదా, ఆ రకంగా అనుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా అనుకుంటే ఒక నిచ్చెన చూసామనుకోండి, ఇలా ఉంటాయి కదా, క్రమంగా పైకి వెళ్ళొచ్చు. ఆ రకంగా అత్యున్నత స్థానంలో అన్నిటికంటే పైన ఉన్నదే భక్తి యోగా అన్నమాట. సో దాని గురించి మాట్లాడుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. కానీ మీరు అడగచ్చు, ఎందుకు ఇన్ని యోగాలు ఉండగా మీరు భక్తి యోగాన్ని ఒక్కదాన్నే ఎందుకు చాలా ముందుకి పుష్ చేస్తున్నారు? అదే అంతమైన ముఖ్యమైనది ఎందుకంటున్నారు? మరి మిగతావన్నీ యోగాలు కాదా అని ప్రశ్న వస్తది. కరెక్టే. అది చూద్దాము కంపల్సరీగా. కానీ దానికంటే ముందు ఒక ప్రశ్న ఉదయించొచ్చు. సో మీరే అంటున్నారు అన్నిటికంటే ఉత్తమమైనది భక్తి యోగా అని. మరైతే ఇన్ని రకాల యోగాలు ఎందుకున్నాయి? లైక్ యూ నో, దానికి ఏమైనా ఒక రీజన్ ఉందా? దానికి ఏమైనా ఒక కారణం ఉందా? ఎందుకు ఇన్ని యోగాలున్నాయి అని కూడా కొంతమందికి ప్రశ్న కలుగుతుండొచ్చు. మీరేమనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? ఇంత కష్టపడి ఇన్ని మెట్లెక్కిపోతేనే మనం భక్తి మార్గంలో మీది దాకా వెళ్తాం. బావుంది. కానీ కరెక్టే. బట్ అలా చెప్పామనుకోండి, అంటే ఇప్పుడు ఒక్కొక్క మెట్టుకి ఎంత టైం పట్టొచ్చు? చాలా మంది అడుగుతారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలనుకోండి. వాళ్ళకేం చెప్తాం మనం? ఫస్ట్ మీరు ఒక కాలేజ్‌కెళ్ళాలి, మీరు బయాలజీ చదవాలి, ఆ తర్వాత మెడిసిన్ చేయాలి, ఆ తర్వాత హౌస్ సర్జన్సీ అంటారు, రెసిడెన్సీ అంటారు, తర్వాత సూపర్ స్పెషాలిటీ అంటారు.
ఇలాంటివన్నీ చేయాలి, అప్పుడు మంచి డాక్టర్ అవుతావు అంటే వాళ్ళు అడుగుతారు, అంటే సుమారు ఎంత టైం పడుతుందండి అంటారు. మీరు చెప్తారు, ఏముందండి, సపోజ్ మీకు అదృష్టం ఉండి మెడిసిన్ లో సీట్ ఇచ్చింది అనుకోండి, సుమారుగా 5 ఏళ్ళు అయితే 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత ఇంకొక 2 ఏళ్ళు సర్జెన్సీ ఉంటుంది, ఆ తర్వాత ఇలా చెప్తూ ఉంటారు. అవునా? సుమారుగా 10 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 7 సంవత్సరాలు కావచ్చు అని చెప్తారు అట్లాగా. సో మీరు అన్నట్టుగా చెప్పామనుకోండి, అత్యున్నతమైన భక్తిని చేరాలి అంటే ప్రతి మెట్టుని ఎక్కాలి అన్నారనుకోండి, వాళ్ళు అడుగుతారు ఎవరైనా, అంటే సుమారుగా ఎంత కాలం పట్టొచ్చు అంటే అడుగుతారు. అప్పుడు ఏమంటారు మీరు సుమారుగా? సుమారు అంటే మన విధానాన్ని బట్టి, మనం నడిచే విధానాన్ని బట్టి ఎంత తొందరగా మనలో ఉన్న కరెక్ట్, మీరు చెప్పింది బాగుంది. అండ్ మీరేమంటారంటే మరి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత మనం సంపూర్ణంగా సబ్మిట్ అయ్యి అంటారు చూడండి, కమిట్మెంట్ తో చేస్తామో దాన్ని బట్టి ఉంటుందని నిశ్చయంతో చెప్తున్నారు. పని చేస్తే అంత లాస్ట్ వరకు భక్తి కరెక్టే. మార్గంలో చేరుతాం. బట్ అయినా గాని ఒక్కొక్క యుగానికి, అంటే ఇప్పుడు ఇంకా ప్రశ్నోత్తరం ఎందుకని చెప్తున్నానండి, కొన్ని సార్లు ఏమైతే కొన్నిటికి నెలలు కాదు సంవత్సరాలు పడుతుంది, కొన్నిటికి సంవత్సరాలు కాదు కొన్ని జన్మలు కూడా పడుతుంది అనమాట. అలా చెప్పినప్పుడు చాలా మంది నిరుత్సాహపడతారనమాట. ఓ, మీరు చెప్పేదేదో చాలా కష్టంగా ఉంది, దీనికి చాలా టైం పట్టేస్తుంది, మీరే అంటున్నారు కొన్ని జన్మలు కూడా పడుతుంది అంటున్నారు, అప్పుడు కూడా చేరలేకపోతాం అంటున్నారు, ఇవన్నీ మాతో అయ్యే పనులేనా, మాకు సంబంధించి నేను చెప్పండి అని చెప్తారనమాట. సో అది కూడా మనం చూద్దాం ఇవాళ. అదొక విధానము. అలా కూడా కాకుండా కూడా ఫాస్ట్ గా మన ప్రోగ్రెస్ అంటే తొందరగా పురోభివృద్ధి చేసే విధానం కూడా ఉంది, అది కూడా చూద్దాం. సో దీనికంటే ముందు అసలు యోగా ఇవన్నీ చూసే ముందు మొత్తం మన మానవ సమాజం ఉంది చూసారా, దీన్ని సుమారుగా డివైడ్ చేసుకుంటూ చూస్తే ఎలా ఉంటుందంటే లా అబైడర్స్ అండ్ లా బ్రేకర్స్ అంటారనమాట. అంటే లా అంటే శాస్త్రం ఆర్ ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు, ఇక్కడేమో ధర్మానికి కట్టుపడకుండా ఉండేవాళ్ళు, అలా ఉంటారనమాట. అందులో కూడా కొన్ని డివిజన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు లా బ్రేకర్స్ అంటే ఈ శాసనాలు కావచ్చు, ధర్మానికి కావచ్చు, కట్టుపడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ 2 రకాలు అనమాట. అందులో ఇమ్మోరలిస్ట్ అంటే వాళ్ళకి తోచినట్టుగా ఏది పడితే ఎప్పుడు పడితే ఎలాగంటే అలా చేసేవాళ్ళు అనమాట. బేసికలీ బ్యాడ్ అనుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి మోరలిస్ట్ అని ఇట్లా డబుల్ కోట్స్ లో పెట్టారనమాట. అంటే వాళ్ళు ధర్మం అనుకుంటున్నారు. నిన్న మనం కొంతమంది, అంటే మీరు కొంతమంది లేరు నిన్న క్లాస్ లో, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే ధర్మం అనేది రిలేటివ్ అంటారనమాట. రిలేటివ్ అంటే సాపేక్షకత. అంటే నీ దృష్టిలో ధర్మం కావచ్చు, కానీ నా దృష్టిలో కాదు, అయితే పలానా వాడు ఇంకొకటి దృష్టిలో ఇంకోటి కావచ్చు అని అలా చెప్తూ ఉంటారనమాట. దాన్ని మోరలిస్ట్ అంటారనమాట. సో ఇవన్నీ పెద్దగా ఉపయోగపడేవి కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నా కదా, ఒకటేమో ధర్మం అనేది ఒక రిలేటివ్ కాన్సెప్ట్, అంటే సాపేక్షకత సిద్ధాంతం అని అనుకుంటారనమాట, కానీ అది నిజం కాదు. ధర్మం అనేది ఫిక్స్డ్ ఉంటదన్నమాట. ఫిక్స్డ్ ఎలా ఉంటది, ఒక ధర్మం గాని ఒక శాస్త్రం గాని ఆధారంగా ఉంటదన్నమాట. అంటే మనం ఏదైతే ఒక స్టాండర్డ్ గా తీసుకుని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం సంతృప్తి పరచగలుగుతామో అది నిజమైన ధర్మం అన్నమాట. అంతేగాని ఎవరికి ఏదనిపిస్తే అది అలా కాదనమాట. సో ఇలాగ అంటుంటే కొంతమంది అడుగుతారు, హూ ఈస్ క్రేజీ, అంటే ఎవరు పిచ్చివారు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, అరే మీరు జపాలంటున్నారు, తపాలంటున్నారు, పొద్దున్నే లేవాలంటున్నారు, ఇవన్నీ చేయడం ఇదంతా అవసరమా, ఇదంతా పెద్ద తలకాయ నొప్పిలా ఉంది కదా అని ఒకళ్ళు అనుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏమనుకుంటాడంటే, అరే అసలు మనం రాత్రి కనీసం 10కి ముందే పడుకోవాలి, పొద్దున్న తెల్లవారక ముందే లేవాలి, అలా చేస్తేనే మనిషి, ఇలా చెయ్యని వాడు ఒక మూర్ఖుడు అని అనుకుంటారనమాట. ఎవరికి ప్రతి ఒక్కరికి ఇంకొకళ్ళు అలాగ అనుకోవచ్చు అనమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంది ఇలా అనుకుంటారనమాట. ఏంటంటే ఈ ధర్మము, శాస్త్రము, భక్తి, గుడులు ఇవన్నీ ఎందుకండి, మనకి ఏదైనా ఒక పని ఉందనుకో, ఆ పనిని సక్రమంగా కష్టపడి చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా అనుకుంటారనమాట. కానీ దాన్నే మెటీరియలిస్ట్ అంటారనమాట. మెటీరియలిస్ట్ అంటే ఒక భౌతికవాది అనమాట. భౌతికవాది అంటే వాళ్ళు చూడటానికి చాలా హుందాగా, దర్పంగా, డాబుగా, చక్కగా ఉంటారనమాట. కానీ వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఏమిటంటే ఈ శరీరాన్ని ఎలాగా చక్కగా కాపాడుకోవాలి, ఈ ఇంద్రియాల్ని ఎలా తృప్తిపరచుకోవాలి. కేవలం వాళ్ళకి ఇంద్రియాల ద్వారా మాత్రమే తృప్తి కలుగుతుందన్నమాట, లేకపోతే ఇంకేం లేదన్నమాట. సో వాళ్ళకి
ఈ పునర్జన్మ అంటే ఏంటి, ఎవరు చూసొచ్చారు, ఆత్మ అంటున్నావు, పరమాత్మ అంటున్నావు, ఈ వైకుంఠం అంటున్నావు, లేకపోతే స్వర్గం అంటున్నావు, వీళ్ళు ఎవరన్నా వీటన్నిటిని చూసొచ్చారా, ఇదంతా నాకు తెలియదు, నాకు ఈ జన్మ మాత్రమే నిజము, నేను చూసేది మాత్రమే నేను నమ్ముతాను, ఇక్కడే నా హాయిగా ఉంటాను, నాకు ఇంకేమీ పని లేదు అనుకుంటారన్నమాట. సో దీనికి ఒక మంచి పేరు ఉందన్నమాట. 2 వారాల బ్యాక్ ఈ పేరు చెప్పాను మీకు. దీన్ని చార్వాక అంటారన్నమాట. చార్వాక అంటే వినడానికి బాగుండేది, అంటే వినసొంపుగా ఉంటదన్నమాట. కేవలం దానికి మాత్రమే పనికొస్తదన్నమాట ఫిలాసఫీ. అంతే, దానికంటే ఇంకా పెద్దగా ఏమి ఉండదన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ కావాలంటే బెగ్, బారో ఆర్ స్టీల్ అంటే అప్పు చేసి పప్పు కూడా అనుకోవచ్చు. ఇంకోటేమో నైకీ అనే కంపెనీ ఉంది కదండి, వాళ్ళ స్లోగన్ వినుంటారు, జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్ అంటే ఏం ఆలోచించుకో, జస్ట్ చేసేయ్ అంతే. అది సక్రమైనదా, దానికైనా పర్యవసనాలు ఉన్నాయా, ఎవరికైనా బాధ కలుగుతుందా, ఏమీ లేదనమాట. దేవుడు అనే కాన్సెప్టే లేదు, దేవుడు ఎవరు మనకు తెలియదు, జస్ట్ డూ ఇట్ అలాగనమాట. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చార్వాక సిద్ధాంతం అంటారనమాట. బట్ చెప్పొచ్చేది అంటే ఇవన్నీ మంచిది కాదు, ఇలా కాదు అసలు ఉండాల్సింది. మరి ఎలా ఉండాలి? సో మళ్ళీ మన డివిజన్కి వెళ్తే లా అబైడర్స్ అంటే ధర్మాన్ని కట్టుబడే వాళ్ళు, కట్టుబడని వాళ్ళు ఉన్నారు కదా. ఇలా ధర్మానికి కట్టుబడే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో అందులో కర్మీస్ అంటే కర్మయోగం ఫాలో అయ్యేవాళ్ళు, జ్ఞానీస్ జ్ఞానయోగం ఫాలో అయ్యేవాళ్ళు, ధ్యాన యోగం అంటే అష్టాంగ యోగం ఫాలో అయ్యేవాళ్ళు, ఇంకా భక్తులు, ఇన్ని రకాలు ఉంటారన్నమాట. మళ్ళీ కార్మీస్ లో కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటేమో సకామ కర్మయోగము, ఇంకోటి నిష్కామ కర్మయోగము అని 2 రకాలు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకో వైపున చూస్తే లా బ్రేకర్స్ అంటే ధర్మానికి ఎవరైతే కట్టుబడకుండా ఉంటారో వాళ్ళు ఇమ్మోరలిస్ అంటే ఒక నీతి, ఒక నిజాయితీ లేని వాళ్ళు. ఇంకొకళ్ళేమో మోరలిస్ అంటే కేవలం వాళ్ళకి మాత్రమే ఏదో ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో చెప్తుంటారన్నమాట, శాస్త్రానికి సంబంధం లేకుండా చేసుకుంటూ పోతుంటారన్నమాట. వాళ్ళు కూడా లా బ్రేకర్స్ లో వస్తారన్నమాట. సో ఇన్ని రకాలుగా ఉండగా, సో లా అబైడర్స్ అంటే ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు సకామ కర్మయోగుల్ని చూద్దాం. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి కొన్ని సకామ అంటే కామంతో కూడుకున్న అంటే వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికలు సామాన్యంగా మెటీరియల్ డిజైర్స్ అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కోరికలు మాత్రమే ఉంటాయన్నమాట. సో వాటిల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాస్త్రంలో చెప్పుండొచ్చు, ఈ పలానా వ్రతం చేయాలండి, లేకపోతే పలానా ఈ యజ్ఞం చేయాలి, లేదా పలానా ఈ పూజ చేయాలి, ఇలా చేస్తూ పోతూ ఉంటే మీ కోరికలు కొద్ది కొద్దిగా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాకపోయినా పోనీ వచ్చే జన్మలో అయినా మీ కొన్ని కోరికలు తీరుతూ ఉండొచ్చు, మీరు వెళ్తూ ఉంటారు అని చెప్తారనమాట. సో అదనమాట. అంటే వాళ్ళు కేవలము వాళ్ళకి తిరిగి ఏమి వస్తుంది అన్న కేవలం ఆ ఒక్క ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళకి తెలియని విషయం అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ నిన్న చూసాము. కర్మ ఎలాంటిదంటే దానికి వచ్చే సకామ కర్మకి అంటే మనం చేసిన మంచి పనులకి, చెడు పనులకి కూడా రెండిటికి రిజల్ట్స్ ఉంటాయి. ఆ రెండిటిని అనుభవించాలంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అప్పుడు ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. ఆ సైకిల్ ఎప్పుడు కూడా మనం చిక్కుబడిపోయి ఉంటామన్నమాట. అది మాత్రం తప్పదన్నమాట. కానీ వాళ్ళు ఈ విషయం గ్రహించలేరు. ఈ భౌతికవాదులు ఉంటారు చూడండి, ఎవరైతే మెటీరియలిస్టిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, అసలంటూ ఏమి సాధించాలి అని మాత్రం ఉండదన్నమాట. కేవలం జస్ట్ ఇంకా 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 హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఉండడం కోసం ధర్మబద్ధంగా ఏమో చేస్తూ పోతూ ఉండాలి, అది మెల్లమెల్లగా పైకి పురోగమనం చెందుతాము అన్న ఇదిలో ఉంటారన్నమాట. సో ఇది సకామ కర్మయోగం అన్నమాట. సో దానికంటే ఇంకొంచెం బెటర్ ఏంటంటే నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అంటే వాళ్ళ స్వార్థానికి కాకుండా, వాళ్ళకి ఏమొస్తది అనే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి బాగా పనులు చేస్తుంటారన్నమాట. సో వాళ్ళకి ఏమొచ్చినా గానీ దాన్ని భగవంతుడికి సమర్పిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. సో దీన్ని ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ వితౌట్ ఎంటాంగిల్మెంట్ అంటారు. అంటే ఈ పని చేయడం కూడా ఒక కళ అన్నమాట. ఈ కళతో ఏమవుతుందంటే దాని వలన మనం దేనికి కూడా ప్రతిబంధకం అవ్వదన్నమాట. మనకి గుడ్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ అని వాటి మనల్ని బంధించడం అనేది ఏది అవ్వదన్నమాట. సో భగవద్గీతలో 2nd చాప్టర్ లో 47వ శ్లోకం ఉందండి. చాలా మంచి శ్లోకం, చాలా మంది వినే ఉంటారు. సో అందులో శ్రీ భగవానుడు ఏం చెప్తున్నారంటే మనకి పని చేయాలి. ఓకే, మనకి పని చేసే అధికారం ఉంది. కానీ ఆ పనికి ఏమి
వస్తుంది అనేది మన చేతుల్లో లేదనమాట. అది కేవలం భగవంతుడి మీద ఆధారపడి ఆయనకే అన్ని అర్పించి మన మన పని మన ఒక డ్యూటీ లాగా, అంటే మన ధర్మం లాగా చేసుకుంటూ ముందుకు వెడుతూ ఉంటాం అనమాట. సో వీళ్ళని నిష్కామ కర్మయోగ అంటారనమాట. ఇలా చెప్తే కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది, సరే నేను చేస్తున్నాను కానీ ఫలితాన్ని ఆశించకూడదు అంటున్నారు, అంటే ఫలితం నాకు రాదు, కానీ ఆ ఫలితం ఎక్కడికి వెళ్తుంది, మరి ఎవరికి వెళ్తుంది అని ఒక ప్రశ్న రావచ్చు అనమాట. అలా ఆలోచించేవాడు నెక్స్ట్ ఇంకొక మెట్టుకి వెళ్తున్నాడు అనమాట. యోగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాడు అలా అడిగి ముందు తెలుసుకుని ముందుకెళ్లేవాడు జ్ఞాని అవుతాడు అనమాట. వాళ్ళు జ్ఞాన యోగాన్ని ఫాలో చేస్తారనమాట. సో అగైన్ మళ్ళీ సేమ్ ఒక క్వశ్చన్ వచ్చేసిందండి, ఏంటంటే అసలు ఇన్ని రకాల యోగాలు ఎందుకున్నాయి? ఒకటే మంచిది అనుకోండి, ఒకటే ఉండొచ్చు కదా, ఇన్ని రకాల యోగాలు ఎందుకున్నాయి? ఏమనుకుంటున్నారు మీరు? మీ కేటగిరీస్ కూడా, అంటే కేటగిరీస్ కాకుండా 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో అవునండి. వైశ్యాస్, క్షత్రియ, మ్మ్. మంచి దానికి పాయింట్. రిలేటివ్ గా ఇవి యోగాస్ వచ్చినాయి. వర్ణాల గురించి ఏం కాదు, బట్ అది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. వర్ణాలు కూడా ఒక ఆధారం మీదే ఉన్నాయి. సో మీరు బేసికల్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే మనుషులందరూ ఒక టైప్ కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో ఉంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలెడ్జ్ తీసుకుందాం, అది గణితం కావచ్చు, అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు. ఆ మ్యాథమెటిక్స్ కూడా రకరకాలు ఉంటాయి. కొంతమంది జామెట్రీ నేర్పిస్తారు, కొంతమంది ఆల్జీబ్రా నేర్పిస్తారు, కొంతమంది ట్రిగ్నామెట్రీ, కొంతమంది క్యాల్కులస్, ఇలాగా చాలా చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న గణితాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగని క్యాల్కులస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఎల్కేజీ పిల్లగాడికి మనం క్యాల్కులస్ నేర్పించగలుగుతామా? నేర్పించలేం. అలాగంటే మరి అది గణితం, ఇది గణితం కాదనుందా? కాదు, అన్ని గణితమే, అంతా ఎడ్యుకేషనే, అంతా ప్రతిదీ జ్ఞానమే. కానీ ఆ జ్ఞానాన్ని మనము తీసుకోగలుగుతున్నామా లేదా, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం గ్రహించగలుగుతామా లేదా, దాన్ని బట్టి మనల్ని కొన్ని కొన్ని తరగతుల్లో వేస్తారు. ఆ క్లాసుల్లో ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల యొక్క శక్తి యుక్తులు, వాళ్ళు ఎంత గ్రహించగలుగుతారు అన్న దాన్ని బట్టి నేర్పిస్తుంటారు, అంతే కదండి. అలాగే ఇది కూడా అన్నమాట. సో జనాలు ఎన్నో రకాలు ఉంటారు, వాళ్ళకి రకరకాల కెపాసిటీలు ఉంటాయి, రకరకాల ప్రవృత్తులు ఉంటాయి. వాటి బట్టి ఏదో ఒక యోగా తీసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు అసలు వీటన్నిటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రమంగా అయినా, అంటే ఒక్కటేసారి కాకపోయినా క్రమంగా అయినా మనం కాస్త ముందుకి వెళ్ళగలుగుతున్నామా లేదా. ముందుకు వెళ్ళడం అంటే మన ఉన్న స్వార్థపూరిత ఆలోచనలు కావచ్చు, లేదా మన కోసం ఏమిటి అనే ఆ ఒక్క డిజైర్, ఆ కోరికల్ని కాస్త పక్కకు పెట్టి ముందుకి వెడుతున్నామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. సో దాన్ని బట్టి నిష్కామ కర్మయోగన లేకపోతే సకామ కర్మయోగన తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ జ్ఞాన యోగం వస్తుందన్నమాట. నెక్స్ట్ జ్ఞానయోగం అంటే సో వాళ్ళకి పని అనేది ప్రతిబంధకంగా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే కేవలము చదువుతోనో లేదా జ్ఞాన సముపార్జనతోనో దానితో మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాము అని ఒక భావన వస్తుంది అనమాట. ఆ ఒక ఆ ఏమంటారు, ఆ స్థాయికి వస్తారనమాట. ఇది కూడా బానే ఉంది, కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి యోగంలో ఆర్ ప్రతి ల్యాడర్ లో ఆర్ ప్రతి పద్ధతిలోనూ ఒక హయ్యెస్ట్ గోల్ రీచ్ అయ్యేది ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమి చదివినా గానీ వాళ్ళు కలెక్టర్లు కాలేరు కదా, కొంతమంది మాత్రమే కలెక్టర్లు కావుతారు, కొంతమంది కాలేరు అన్నమాట, కొన్ని మార్గాల్లో సాధ్యం కాదనమాట. ఆ రకంగా ఈ జ్ఞాన యోగం ఫాలో చేస్తే కనుక అత్యున్నతమైన పదవి వాళ్ళు సాధించగలిగేది ఏమైనా ఉంది అంటే దాన్ని బ్రహ్మన్ రియలైజేషన్ అంటారనమాట. అంటే భగవంతుణ్ణి బ్రహ్మన్ గా మాత్రమే వాళ్ళు చేరుకోగలుగుతారు, అంతకంటే ముందుకు వెళ్ళలేరన్నమాట. ఇప్పుడు అర్థం కాకపోతే మరేమీ బాధ లేదండి, ఎందుకంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది బ్రహ్మన్ గానే గాని, పరమాత్మ గానే గాని, లేదా భగవంతుడిగానే గాని అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే హయ్యెస్ట్ అంటే భగవంతుడిగా అర్థం చేసుకోవడం అనమాట, అది అన్నిటికంటే హయ్యెస్ట్ అనమాట. సో దానికి వాళ్ళు వెళ్ళలేరు అనమాట, జ్ఞాన యోగం. సో ఆ తర్వాత వచ్చేది అష్టాంగ యోగం. అష్టాంగ యోగం అంటే
ఇప్పుడు జ్ఞాన యోగం గురించి మనం కొంచెం చూసాం కదండి. అంటే బేసికలీ కేవలం వాళ్ళు జ్ఞాన సముపార్జన మాత్రమే చేస్తారనమాట. అంటే శాస్త్రాలను చదవడం, శాస్త్రాల్ని చర్చించడము అలా అలా ఉంటూ ఉంటదనమాట. అయితే అష్టాంగ యోగము కొంచెము వేరే ప్రాసెస్ ఆర్ వేరే స్టెప్స్ ఆర్ వేరే మార్గాన్ని తీసుకుంటదనమాట. చూద్దాం అది ఎలా ఉంటుందో. నిమిషం. ఈ అష్టాంగ యోగా అనేది చాలా మెకానికల్ గా ఉంటదన్నమాట. అంటే ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ లో ఉంటదన్నమాట. ఇవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పేరులోనే ఉంది అష్ట అంగ. అష్ట అంటే 8, అంగ అంటే అంగాలు అనుకోవచ్చు. అంటే అన్ని లిమ్స్ అంటారన్నమాట. అన్ని చేతులు కావచ్చు, అన్ని పాదాలు కావచ్చు. సో అన్ని ఉండేది అష్టాంగ యోగం అన్నమాట. అంటే సుమారుగా ఏముంటాయి అందులో అందరు వినే ఉంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి. వీటిని ఈ 8 అంగాలు ఉంటాయంటారు. వీటిని అష్టాంగ యోగ అంటారనమాట. సో సామాన్యంగా అష్టాంగ యోగ అంటే మనకి మైండ్ కి వచ్చే పిక్చర్స్ ఇలా ఉంటదన్నమాట. ఈ రకంగా ఉంటారనమాట. ఈ రకంగా చేయాల్సి వస్తుంది అనమాట. సో చాలా క్లుప్తంగా చూద్దామండి ఇవన్నీ ఏంటంటో. మరి డీప్ కి వెళ్ళడం కాదు మన ఉద్దేశము. యమ అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవి చెయ్యకూడదు. అంటే సుమారుగా ఎలాగంటే మద్యం తాగకూడదు, మాంసం తినరాదు, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. వాటిని యమ అంటారనమాట. అలాగే నియమాలు. నియమాలు అంటే కంపల్సరిగా వేటిలైతే మనం ఫాలో చేయాలో వాటిని నియమాలు అంటారనమాట. ఈ ఈ 2 చేస్తేనే నెక్స్ట్ వచ్చేది ఆసనాలు అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ అంటే ప్రతి ఒక్కళ్ళు అష్టాంగ యోగం అంటే ఆసనాలు మాత్రమే అనుకుంటారు. కొంతమంది మాత్రం ఆసనాలు, ఆ తర్వాత ప్రాణాయామ ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి మాత్రమే అనుకుంటారు. కానీ అలా కాదు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన కంపల్సరీ యమ నియమ. యమ నియమాలు లేకుండా ఆసనాలు పెద్ద పెద్ద పై చేసినా గానీ పెద్దగా ఫలితం ఉండదు. కొంచెము ఉపయోగం ఉండొచ్చు, కానీ పెద్దగా ఉండదన్నమాట. సో కంపల్సరీ ఈ సీక్వెన్స్ లోనే, ఈ ఆర్డర్ లోనే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ యమాలు తెలుసుకోవాలి, నియమాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆసనాలు. ఆసనాలంటే పద్మాసనం కావచ్చు, లేదా శకటాసనం కావచ్చు, రకరకాల ఆసనాలు ఉంటాయి కదండి. అవన్నీ ఉంటాయన్నమాట. కానీ అవన్నీ ఎందుకుంటాయి? ఎందుకంటే తర్వాత చూస్తా ఉంటే మీరు ఈ ధారణ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, వీటన్నిటికీ నిలకడగా ఒక పోస్చర్ లో కూర్చోగలగాలన్నమాట. దాని కోసం మనల్ని ట్రైన్ చేసేదే ఆసనాలు. కాబట్టి ఇప్పుడు మనం సరిగ్గా కూర్చోగలుగుతాం, చేయగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మన మన ఊపిరి ఉంటది కదండి. ఆ ఊపిరిని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయడం అన్నమాట. ఎందుకంటే ఊపిరిని కంట్రోల్ చేయడమే ఒక టెక్నిక్ అన్నమాట. దాని ద్వారానే మన మనసుని నిలకడ చేసుకోగలుగుతాం. మరి ఏదైనా చేయగలుగుతాం అన్నమాట నెక్స్ట్. సో దాన్ని ప్రాణాయామ అంటారనమాట. కానీ చాలా మంది ఆసనతో స్టార్ట్ చేస్తారు, ప్రాణాయామంతో అయిపోద్దన్నమాట. అంతే అన్నమాట. కానీ యాక్చువల్‌గా అది కాదు. ఇది కేవలం 50% అన్నమాట. అంటే 8 ఉన్నాయి స్టెప్స్ లో. అందులో మధ్య తరగతి అన్నమాట ఇది. ఆ తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలు ఎప్పుడు బయటికి చూస్తూ ఉంటాయన్నమాట. అంటే బయట వేటినైతే విషయ లోలత్వం అంటారు చూడండి. ప్రతి విషయాన్ని చూసుకుని దాని ద్వారా మన ఇంద్రియాల్ని ఎలా సుఖపరుచుకోవచ్చో చూసుకుంటాం అన్నమాట సామాన్యంగా. కానీ ప్రత్యాహారం అంటే ఆ ఇంద్రియాల్ని లోపలికి తిప్పుకోవడం అన్నమాట. అన్నీ మన లోపలే ఉన్నాయన్నమాట. అలా లోపలికి తిప్పుకొని బయట ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచం నుంచి కొంచెము మనం దూరం అవుతూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండవన్నమాట. సో దాన్ని ప్రత్యాహారం అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ధారణ. ధారణ అంటే మన మనస్సుని కొంచెం కూడా చలించకుండా ఒకే ఒక దాని మీద ఫోకస్ చేయడం అన్నమాట. కంప్లీట్ అబ్జార్ప్షన్ అన్నమాట. దాన్ని ధారణ అంటారు. ఆ తర్వాత మనం ఎప్పుడైతే భగవంతుడి మీద మన దృష్టిని కేంద్రీకరించి చేయగలుగుతామో దాన్ని ధ్యానం అంటారు. ఆ తర్వాత అన్నిటికంటే అత్యుత్తమమైన అష్టాంగ యోగం ఏంటంటే సమాధి అన్నమాట. సమాధి అంటే కంప్లీట్ గా అన్నమాట. దేవుడి తప్ప మనకి ఇంకేం కనిపించదన్నమాట. కంప్లీట్‌లీ అబ్జార్బ్ అయిపోయి ఉంటామన్నమాట మనం భగవంతుడిలో లీనమైపోతాం అన్నమాట. దాన్ని సమాధి అంటారన్నమాట. సో ఇందాక ఒకసారి చూసాం కదండీ! కొంతమంది ఈ అష్టాంగ యోగాలు ఎందుకు చేస్తారు అంటే కొన్ని శక్తులు అనుకోవచ్చు. అవి వస్తాయన్నమాట. సిద్ధులు అంటారు. ఈ సిద్ధులు కూడా వీటి గురించి మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో చెప్పబడి ఉందన్నమాట. ఈ కొన్ని రకాల సిద్ధులు మనకి మన వశం అవుతాయన్నమాట ఇవన్నీ చేస్తుంటే. ఏమిటి ఆ సిద్ధులు అంటే కొన్ని చెప్తాను. అంటే మన ఉద్దేశం ఈ సిద్ధుల గురించి కాదు. కేవలం జస్ట్ ఒక ఐడియా గురించి అన్నమాట.
ఒకటేమో అణిమా సిద్ధి అంటారన్నమాట. అణిమా సిద్ధి అంటే ఏదైనా ఒక చిన్న వస్తువు ఉందనుకోండి, ఆ చిన్న వస్తువు కంటే కూడా ఇంకా సూక్ష్మంగా అయిపోవడం అన్నమాట. దాన్ని అణిమా సిద్ధి అంటారు. అలాగే దానికి ఆపోజిట్ మహిమా సిద్ధి. మహిమా సిద్ధి అంటే ఈ విశ్వం ఉంది కదండీ! ఈ విశ్వంలో ఎక్కడైనా ఎంత పెద్దగా అయినా వ్యాప్తి చెందగలుగుతాం అన్నమాట. దాన్ని ఎక్స్‌పాన్షన్ ఇంటూ స్పేస్ అంటారు. దాన్ని మహిమా సిద్ధి అంటారన్నమాట. ఆ తర్వాత అతి బరువైన వస్తువు కంటే కూడా ఇంకా బరువుగా మారిపోవడం. అంటే హెవీ. దాన్ని గరిమా సిద్ధి అంటారన్నమాట. అలాగే అన్నిటికంటే తేలిగ్గా అయిపోవడం. ఎక్కడికైనా తేలుకుంటూ వెళ్ళిపోవడం. దాన్ని లఘిమా సిద్ధి అంటారు. ఇంకోటి సపోజ్ మీరిక్కడ హైదరాబాద్‌లో కూర్చున్నారు. ఇప్పటికిప్పుడు మీరు మీ చేతిని ఇలా ఎక్స్‌టెండ్ చేసి కాశ్మీర్‌లోనో లేతే ఇంకెక్కడో దుబాయ్‌లోనో ఉండే ఒక పండు కావచ్చు, ఒక ఫ్రూట్ కావచ్చు, ఒక డ్రై ఫ్రూట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అప్పటికప్పుడు మీరు తీసుకొని రాగలుగుతారన్నమాట. దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారన్నమాట. అంటే ఎక్కడైనా ఉండొచ్చు. మీరు దాన్ని రీచ్ అయిపోయి తీసుకురాగలుగుతారన్నమాట. దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. అలాగే ప్రకామ్య సిద్ధి. అంటే మీరు కేవలం ఊహించడంతోటే మీరు మనసులో అనుకుంటారు, నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక మంచి పరమాన్నం తినాలుంది. ఒక గులాబ్ జామ్ తినాలుంది అనుకుంటారు. ప్రత్యక్షం అయిపోతాదన్నమాట. గులాబ్ జామ్ వచ్చేస్తాదన్నమాట. సో, దాన్ని ప్రాకామ్య సిద్ధి అంటారు. అలాగే ఇషిత్వ సిద్ధి. అంటే మరొకరి ఆహ్, మనస్సు మీద మీరు కంట్రోల్ తీసుకురాగలుగుతారన్నమాట. దాన్ని ఇషిత్వ సిద్ధి అంటారు. అలాగే వషిత్వ సిద్ధి. వషిత్వ సిద్ధి అంటే ఒక ఫుల్ ప్లానెట్‌నే మనం ఒక గ్రహాన్నే తయారు చేయగలుగుతారన్నమాట. సో, ఇవన్నీ సిద్ధులు. మీరు హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఎప్పుడైనా వినుంటారు మీరు. అష్టసిద్ధి నవనిధికే దాత అని. సో, ఇలాంటి సిద్ధులన్నీ కూడా హనుమంతుల వారికున్నాయి. సో, ఎవరైతే చక్కగా ఈ అష్టాంగ యోగాన్ని బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఇన్ని కాకపోయినా కొన్ని సిద్ధులు అయినా గాని వచ్చే అవకాశం ఉంది. సో, ఒక చిన్న ప్రశ్న అండి మీ అందరికీ. ఇక్కడ వషిత్వ సిద్ధి ఉంది గదా! అంటే ప్లానెట్‌నే క్రియేట్ చేయడం. అంటే ఒక గ్రహాన్నే క్రియేట్ చేయడం. ఇది ఇలాంటిది ఎక్కడన్నా మీరు విన్నారా? అంటే మన పురాణాల కావచ్చు, ఎవరికైనా శక్తి ఉందని గాని, ఇలా చేశానని గాని వినుండొచ్చు. ఎవరికైనా ఒక దృష్టాంతం తెలుసా? చెప్పగలుగుతారా ఎవరైనా? హలో? ఆ! తెలియదు ప్రభు. ఓకే. ఆహ్, ఫస్ట్ టైం రా వింటున్నాను. రామాయణం వినుంటారు గదా! హ్మ్. రామాయణంలో త్రిశంకు స్వర్గం అని ఎప్పుడైనా విన్నారా ఎవరన్నా? నేను ఒక వినలేదు. ఎపిసోడ్ వస్తది. బాలకాండలో వస్తదన్నమాట. ఏమైతదంటే ఒక రాజుంటాడు. ఆ రాజుకి బొందితో కూడుకునే స్వర్గానికి వెళ్ళాలుంది. సో, ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ దేహాన్ని చాలించాలి. అప్పుడు ముందుకెళ్ళగలుగుతారనమాట. కానీ రాజుకెలా ఉందంటే నేను ఈ బొందితోనే స్వర్గానికి వెళ్ళాలని మంకు పడతాడనమాట. సరే పడతాడు. మొత్తానికి వెళ్తాడు. వాళ్ళ గురువు గారు వశిష్ఠుడి దగ్గరికెళ్తారు. వశిష్ఠుడు అంటారు, "ఇప్పుడు నేను కాస్త బిజీ ఉన్నాను. నేను వేరే యజ్ఞం, వేరే యాగం చేయాలి. దేవతలు అడిగారు. అక్కడికెళ్తున్నానని" చెప్తారనమాట. ఆయన బిజీగా ఉన్నారు. సరే చేయలేదు సరే. అప్పుడు వశిష్ఠుడి శిష్యులు, వశిష్ఠుడి కొడుకులు వాళ్ళ దగ్గరికెళ్తారనమాట. ఆ రాజెళ్తే వాళ్ళంటారు, "ఇలాంటిది చాలా చాలా నీచమైన ఆలోచన. ఇలా చేయడం కుదరదు. వద్దు" అని అన్ని తిట్టిపోసి పంపిస్తారనమాట. ఆయన చాలా బాధపడతారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు నెక్స్ట్ విశ్వామిత్రుడి దగ్గరికెళ్తారనమాట. కానీ అప్పుడు విశ్వామిత్రుడికిను, వశిష్ఠుడికి ఒక రైవల్రీ అంటే ఒక పోటీ లాంటిది ఉంటదనమాట. అతను చేయలేనిది నేను చేయాలి అనే ఒక కాంపిటీషన్ ఉంటదన్నమాట వాళ్ళిద్దరికీ. అప్పుడు విశ్వామిత్రుడు ఒప్పుకుంటారనమాట. సరే నీకు హెల్ప్ చేస్తానని చేస్తారనమాట. సో, ఆయనకున్న అమోఘమైన యోగ శక్తితో ఆయన ఆహ్, ఫస్ట్ ఆయన పేరు గుర్తులేదు. సో, ఆయన్ని స్వర్గానికి పంపించేస్తారనమాట. ఇది సశరీరంగా. పంపిస్తే స్వర్గానికెళ్ళాక వాళ్ళందరూ అంటారు, ఇలా రాకూడదని చెప్పి వాళ్ళు తోసేస్తారన్నమాట ఆయన్ని. సో, మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఇలా తలకిందులుగా కింద పడిపోతూ ఉంటాడన్నమాట. పడిపోతుంటే విశ్వామిత్రుడికి కోపమొచ్చి, "ఓహ్! ఇలాగా ఇంద్రుడు వాళ్ళు నిన్ను రానివ్వట్లేదా? సరే ఓ పని చేస్తాను. అలాంటిదే ఒక ఇంద్రలోకం నీకోసం నేనిప్పుడే సృష్టిస్తాను. ఆ లోకానికి నువ్వే ఇంద్రుడిగా ఉందువు గాని" అని చెప్పి అప్పటికప్పుడే అందరూ చూస్తుండగానే అందరి ముందే కొత్త కొత్త లోకాలు, కొత్త కొత్త ప్లానెట్స్, గ్రహాలు అన్నీ అప్పటికప్పుడే సృష్టించేస్తుంటాడన్నమాట విశ్వామిత్రుడు. అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఎనీవే దాని స్టోరీ తర్వాత తర్వాత చాలా ఉంది. త్రిశంకు స్వర్గం అని చాలా అది అంత ఆషామాషీ కాదు. ఎవరైతే తలకిందులుగా స్టక్ అయిపోయి ఉంటారో, అక్కడి నుంచి వెళ్లరో, దాన్ని త్రిశంకు స్వర్గం అని ఇవాళ అంటున్నారన్నమాట. సో, అదే అవుతదన్నమాట నిజంగా నిజానికి. సో, చాలా చాలా కష్టం. ఎందుకంటే
మనం అంటే ఒక శక్తిని ఉపయోగించి ఒక లోకాన్ని అయితే సృష్టిస్తాం, కానీ ఆ లోకాన్ని పాలించడం ఎలాగా? సపోజ్ ఇప్పుడు మనకి సృష్టి అయింది కరెక్టే, కానీ సృష్టి అంతా ముందుకు వెళ్ళాలంటే ఎలాగా? సో అగైన్ శ్రీ మహావిష్ణువే, నారాయణుడే, ఆయనే కదా నడిపించేది. ఆయన నడిపించకపోతే ఈ సృష్టి అంతా ఎలా నడుస్తుంది? సో అంత అంత ఆషామాషి విషయం కాదు. బట్ జస్ట్ ఇవి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అంటే ఇవన్నీ మీకు ప్రస్తుతానికి కట్టుకథలాగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది కట్టుకథలు కాదు, ఇవి నిజంగా ఉన్నాయి అన్నదానికి జస్ట్ ఒక దృష్టాంతం. ఎందుకంటే అన్నిటికల్లా హయ్యెస్ట్ సిద్ధి అనేది వశిత్వ సిద్ధి. ఆ వశిత్వ సిద్ధి అనేది విశ్వామిత్రుల వారు చూపించారు. అదే త్రిశంకు స్వర్గం ఎపిసోడ్ లో అనమాట. సో మనం కొంచెం ముందుకెళ్దాము. ప్రస్తుతానికి ప్రశ్నలు ఉండండి ఎవరికైనా, ఏమైనా సందేహాలు? మన క్లాస్ లో ఈ ఈ స్పాట్ లోకి వచ్చేసరికి చాలా మందికి ఏమంటారు, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓహ్, ఇవన్నీ అవుతాయా? ఎలా అవుతాయి? కాస్త చెప్తారా? ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? నేను కూడా చూసి ఫాలో అయిపోతాను, ఇవన్నీ నేను కూడా సాధిస్తానని చాలా మందికి ఉంటుంది అనమాట. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది మనసులో ఉంటుంది, కొంతమంది బయట పెట్టారు. కానీ నిజం ఏంటంటే మన గోల్ ఇది కాదనమాట. అంటే ఇవన్నీ సాధ్యం కరెక్టే, కానీ వీటి వెనకాల వెళ్ళడం మాత్రమే మన జీవితాశయం కాదు అని చెప్పడమే ఈ క్లాస్ ఉద్దేశం అనమాట. సో తర్వాత మీరే చూస్తారు భగవద్గీతలో ఏముంది, ఎలా ఉందో. సో అగైన్ 6వ చాప్టర్ ఈ 11వ వర్స్లో ఏమంటారంటే, శ్రీకృష్ణుల వారు టు ప్రాక్టీస్ యోగా అంటే ఈ విధంగా చేయాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మీకున్న అపార్ట్మెంటో ఇల్లో, మీరు ఒక నగర మధ్యలో ఉండొచ్చు, లేదా పెద్ద టౌన్ లో ఉండొచ్చు, ఈవెన్ గ్రామాల్లో ఉండొచ్చు, ఏదైనా కానీ అవన్నీ ఫస్ట్ వదిలేసేయాలి. మీరు ఉన్న ఇల్లుని వదిలేసేయాలి. వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? ఫారెస్ట్కి వెళ్ళాలి, అంటే అరణ్యాలకు వెళ్ళాలి. అరణ్యానికి వెళ్ళి ఒక చోట ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే మరీ లోతులో ఉండకూడదు, అంటే గోతిలో కూర్చోకూడదు, అలాగని చాలా పెద్ద పర్వతం మీద కూడా కాకూడదు అనమాట. కాస్త మధ్య రకంగా ఉండాలి. అక్కడ ఏం చేయాలి? అక్కడ కుష గ్రాస్ అని ఉంటది అనమాట. అంటే కుష దర్భలు వేసుకోవాలి. దానిపైన డియర్ స్కిన్ అంటే జింక చర్మాన్ని గాని లేదా పులి చర్మాన్ని గాని ఏదో ఒకటి కప్పుకోవాలి, దాని మీద పెట్టాలన్నమాట. దానిపైన నిశ్చలంగా కూర్చోవాలి. అలాగే యోగి అనేవాడు ఎలా కూర్చోవాలంటే మొత్తం మన మనసుని పూర్తిగా ప్రశాంతంగా, మనసుని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ దెన్ యాక్టివిటీస్ అన్ని వదిలేసి ఒక సింగిల్ పాయింట్ మీద, అంటే భ్రుకుటి మధ్యన గాని లేదా నాసికాగ్రం మీద గాని ఫోకస్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. అలాగా ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. అంటే చాలా మంది అనుకుంటారు కదా, యోగా అంటే ఫలానా వాళ్ళు ఒక 6 వీక్స్ అంటే 6 వారాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, అందులో చేరిపోతాను, మన ఇంటి నుంచే చేసేసుకుంటాను అంటే. దాంతో ఉపయోగాలు ఉన్నాయి, లేవని కాదు, కానీ అది మాత్రం యోగా కాదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ యోగాలు, సిద్ధులు, అష్టసిద్ధులు వచ్చే అవకాశం మాత్రం లేదనమాట. ఇది ఎవరు చెప్తున్నారు అంటే, నేను చెప్తే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇది కృష్ణ భగవానుడి వాక్ అనమాట. ఆయనే చెప్తున్నారు, ఇలా స్టార్ట్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఈ మాత్రం కూడా స్టార్ట్ చేయకుండా ఏదో చేసేస్తాను, అదేదో చేసేస్తాను, దాంతో యోగిని అయిపోతానంటే అయ్యే పని కాదు. సో అందుకని చెప్తున్నారు అనమాట. ఇలా ఇది ఒక్కటే కాదు, చాలా శ్లోకాలు ఉన్నాయి. మనకి కేవలం మన టైం సేవ్ చేయడం కోసం ఇది ఒక్కటే చూపిస్తున్నాము. ఇలా కొన్ని చెప్పారన్నమాట కృష్ణ భగవానుడు. చెప్తే అర్జునుడు అంతటి వాడు. అర్జునుడు ఎలాంటి వాడు? సూపర్ ధనుర్ధారి. ఆ టైంలో ఆయన మించిన ధనుర్ధారే లేడనమాట. ఆయన ఏమంటారు తెలుసా? ఓ కృష్ణ, ఓ మధుసూదన, మీరు ఏదైతే ఇంతవరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, యోగా అనేది ఇది చాలా కష్టతరంగా ఉంది, చాలా ఇంప్రాక్టికల్ గా ఉంది, అంటే మనకి అయ్యే పనే కాదు. మీరు ఇది చెప్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే అర్జునుడు అంతటి వాడు ఎంతటి ఏకాగ్రతతో ఆయన చిన్నప్పుడు నేర్చుకున్నాడో మీకు తెలుసు. మీకు తెలిసినే కదా. ఆయన రాత్రి కూడా పడుకోకుండా బాణాలు వేసి ఆయన విలువిద్యని అత్యున్నతంగా, అద్భుతంగా నేర్చుకుని ఆయన ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని కంప్లీట్ గా ఇంప్రెస్ చేస్తారనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు చాలా చాలా సంతోషిస్తారు, ఎంత ఏకాగ్రత, ఎంత బాగా చేస్తున్నాడు ఈ విద్యార్థి అని. అలాంటి వాడు అర్జునుడు. అదే కాదు, ఆయన బాణాలతో ఒక నదీ ప్రవాహాన్ని మార్చగలుగుతాడనమాట. పారే నదిని ఆపేయగలుగుతారు, లేదా ఇలా వెళ్లే నదిని మరల్చేసి ఇంకోలా కూడా పంపించగలుగుతారనమాట. అలాంటి అర్జునుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మనసు అనేది ఉంది కదా, ఈ మైండ్, ఈ బ్రెయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టతరం కృష్ణ అని చెప్తారనమాట. అర్జునుడు అంతటి వారికే, అది కూడా ద్వాపర యుగంలో, అంటే సుమారుగా 5,000 ఏళ్ల సంవత్సరాల ముందు ఆయనకే కష్టమైతే
మనలాంటి వాళ్ళకి ఏమవుతుందో ఏమవ్వచ్చో మీరే ఊహించవచ్చు. అంటే నేను చెప్పని అవసరం లేదు. అర్థమైందండి ప్రస్తుతానికి అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరైనా? సో ప్రభు 7 అయింది ప్రభు. మరి ఆపేద్దాం ప్రభు. ఎంతకి ఆపేద్దాము. సో సుమారుగా మన టాపిక్ సగానికంటే అయిపోయిందండి. సో నెక్స్ట్ భక్తి యోగం గురించి చెప్తాను. సో ఇక్కడ దీంతో మన కంక్లూజన్ ఏంటంటే అర్జునుడు అంతటి వాడికే ఈ అష్టాంగ యోగ సాధన అనేది చాలా కష్టతరం అనిపించింది అనమాట. సో అలాంటిది మనకి ఈ యుగంలో మనం 5,000 ఏళ్ళు 10,000 ఏళ్ళు ఎలాగో జీవించలేము. ఎవరికి 120 ఏళ్ళు మాక్సిమం అనమాట. 120 ఏళ్ళ కంటే ఎవరు ఎక్కువ బతకలేరు. అందులో కూడా 50, 60 దాటితే ఎన్నో రోగాలు అందరికీ చాలా కామన్ ఈ రోజుల్లో. అలాంటి మనము ఇలా నిశ్చలంగా కూర్చోవడము, ఇన్ని ప్రాక్టీస్‌లు, ఇన్ని యోగాలు ఎలా చేయగలుగుతాం? మరైతే దీనికి సమాధానం ఏంటి? ఇది కేవలం ప్రశ్నేనా? అంటే ప్రశ్న కాదు. దీనికి సమాధానం ఉంది. అద్భుతమైన సమాధానం ఉంది. అది కూడా కేవలం నా సమాధానం కాదు. ఈ శాస్త్రం నుంచి మనము రెఫరెన్స్‌లు తీసుకొని శాస్త్ర ప్రమాణంగా చూపిస్తాం మనం. భక్తి యోగా మాత్రమే దీనికి సమాధానం ఎలా చేయొచ్చు అనేది మనం మరొక క్లాస్‌లో చూద్దాం. హరే కృష్ణ. అంతకంటే ముందు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే సందేహాలు ఉంటే చెప్పండి. అది డిస్కస్ చేసుకుని వెళ్ళొచ్చు. క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మరొకసారి అందరికి భక్తి యోగం గురించి విన్న తర్వాత అప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. షూర్. హరే కృష్ణ. మళ్ళీ కలుద్దామండి. హరే కృష్ణ బ్రో. హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే.